హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్ హెచ్ఎన్సి. సో ముందు ట్యుటోరియల్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్లో జావా లాంగ్వేజ్ సంబంధించిన బేసిక్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, జావా లాంగ్వేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి మనం నేర్చుకుందాం. ముందుగా వేరియబుల్. వేరియబుల్ అంటే ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయడానికి సరిపడే మెమరీనే వేరియబుల్ అంటారు. సో మనం ఈ రకమైన వేరియబుల్స్ ఉపయోగించి మెమరీలో మనకు కావాల్సినంత స్పేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీ అనుకోండి. ఈ మెమరీలో మనం ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి సరిపడినంత స్పేస్ ముందుగానే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని వేరియబుల్ గా కన్సిడర్ చేసుకుంటే ఈ మొత్తం స్పేసే ఒక వేరియబుల్ అవుతుంది. ఈ వేరియబుల్ కి ఒక డేటా టైప్ ని మనం డిజైన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏ వేరియబుల్ అయినా ఖచ్చితంగా ఒక డేటా టైప్ ద్వారానే జావాలో రన్ చేయబడుతుంది. ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ మీద ఆధారపడి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాల్యూని స్టోర్ చేసుకోవడానికి సరిపడినంత మెమరీని ఆ వేరియబుల్ కి అలొకేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, జావా లాంగ్వేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. వాటిని మనం ఇంటీజర్స్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్స్ ఇలా రకరకాలుగా పిలవచ్చు. సో ముందుగా జావా లాంగ్వేజ్ లో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి: ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ముందుగా ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకుంటే ఇవి ముందుగానే జావా లాంగ్వేజ్ లో డెవలప్ చేయబడ్డాయి. సో అందువల్ల వీటిని ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అని కూడా అనవచ్చు. మొత్తం జావా లాంగ్వేజ్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ 8 రకాలు: బైట్, క్యార్, షార్ట్, ఇంట్, ఫ్లోట్, డబుల్, బులియన్. సో ఫ్రెండ్స్, ముందుగా బైట్. బైట్ అంటే 8 బిట్స్ యొక్క కలయిక. దీని యొక్క రేంజ్ -1 to 82. అంటే మనం ఒక బైట్ ని కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క రేంజ్ అనేది -1 to 82, 1 to 7 వరకు ఉంటుంది. బైట్ యొక్క రేంజ్ ఈ వాల్యూని దాటి సమ్ ఎక్స్ట్రా వాల్యూ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో బైట్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. అసలు డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటి? ప్రతి మనిషికి ఒక సొంత పేరు అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా ఇంకో మనిషిని పిలవాలంటే ఆ పేరును యూజ్ చేసి పిలవాల్సి వస్తుంది. సో అదేవిధంగా బైట్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ కనుక ఉన్నట్లయితే దాన్ని 0 అని మనం పిలవచ్చు. 0 మీన్స్ నథింగ్. బైట్ ని యూజ్ చేసి మనం మెమరీలో స్పేస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బైట్ యొక్క అసలు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బైట్ అనేది ఒక డేటా టైప్ అండ్ ఏ ఇస్ ద వేరియబుల్, 10 అనేది ఒక వాల్యూ. సో మనం బైట్ లో కోడ్ రాయాలనుకుంటే దాని యొక్క సింటాక్స్ ఫస్ట్ ఒక డేటా టైప్ ని తీసుకుంటుంది, తర్వాత ఒక వేరియబుల్ ని తీసుకుంటుంది. ఆ వేరియబుల్ ఖచ్చితంగా ఒక వాల్యూని అసైన్ చేసి ఉండాలి, లేదంటే మీకు ఎర్రర్ ని చూపిస్తుంది. సో నెక్స్ట్ డేటా టైప్ షార్ట్. షార్ట్ అనేది ఒక 16 బిట్ డేటా టైప్. 2 బైట్లు కలిపితే వచ్చేదే 16 బిట్. సో షార్ట్ యొక్క రేంజ్ అనేది -327682 ప్లస్ 32767 వరకు ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. -32768 32767 వరకు ఉంటుంది. షార్ట్ యొక్క రేంజ్ దీన్ని మించి పనిచేయదు.
షార్ట్ అనే డేటా టైప్ కూడా మెమరీని సేవ్ చేయడం కోసమే తయారు చేయబడింది. అండ్ షార్ట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ కూడా 0. సింటాక్స్ రాస్తున్నాను. ఫస్ట్ ఒక డేటా టైప్ ని తీసుకోవాలి. దట్ మీన్స్ షార్ట్ అండ్ ఎస్ అనేది ఒక వేరియబుల్. ఎస్ కో వాల్యూ అసైన్ చేస్తున్నాను, దట్ ఈస్ 10. సో షార్ట్ యొక్క బేసిక్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఇంట్. ఇంట్ అనేది ఒక 32-bit డేటా టైప్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను తీసుకుంటున్నాను ఇంట్ డేటా టైప్. సో ఇట్ ఈస్ ఏ 32-bit డేటా టైప్. సో దీని యొక్క రేంజ్ -2 1474832 -2 1474836 6482 2 147483647 వరకు ఉంటుంది. సో ఇంట్ డేటా టైప్ యొక్క వేరియబుల్ వాల్యూ ఈ రేంజ్ మించి ఉండకూడదు. సో ఇంటిజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది 0 అని చెప్పచ్చు. సో ఇంటిజర్ యొక్క సింటాక్స్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను. int a equal to 10. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇంట్ అనేది ఒక డేటా టైప్ అండ్ a is the variable, 10 is the value. అండ్ నెక్స్ట్ డేటా టైప్ లాంగ్. లాంగ్ అనేది ఒక 64-bit డేటా టైప్. లాంగ్ ఈక్వల్ టు 64-bit. సో లాంగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 0L అని చెప్పచ్చు. సో లాంగ్ నేను ఇక్కడ ఒక సింటాక్స్ రాస్తున్నాను. దట్ మీన్స్ లాంగ్ a ఈక్వల్ టు 10. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి ఫ్లోట్. ఫ్లోట్ అనేది ఒక 32-bit డేటా టైప్. సో ఫ్లోట్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఒక 32-bit డేటా టైప్. ఫ్లోట్ అనే డేటా టైప్ మెయిన్లీ మెమరీని అనవసరంగా వేస్ట్ చేయకుండా సేవ్ చేయడం కోసమే తయారు చేయబడింది. సో దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది 0.0f గా చెప్పవచ్చు. సో 0.0f. అండ్ ఫ్లోట్ యొక్క సింటాక్స్ ఈ విధంగా రాయవచ్చు. ఫ్లోట్ f ఈక్వల్ టు 234.5f. సో నేను ఇక్కడ f అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఫ్లోట్ వాల్యూ అని డిసైడ్ చేస్తుంది. ఫ్లోట్ అనేది ఒక డెసిమల్ నెంబర్ ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ డబుల్. డబుల్ డేటా టైప్ అనేది 64-bit డేటా టైప్. డబుల్ ఈక్వల్ టు 64-bit. సో ఈ 64-bit డేటా టైప్ అనేది డిఫాల్ట్ గా డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడం కోసం తయారు చేయబడింది. డబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 0.0d. సో d అంటే డబుల్ అని అర్థం. సో నేను ఇక్కడ డబుల్ అనే సింటాక్స్ రాస్తున్నాను. డబుల్ d ఈక్వల్ టు 123.4. సో డబుల్ is the data type and d is a variable. 123.4 is the value. And next boolean. సో boolean అనేది 1-bit ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. సో boolean is 1 bit of information. కేవలం ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని డిసైడ్ చేయడం కోసం మాత్రమే తయారు చేయబడింది. మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే ఇది 1 ని షో చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే 0 ని షో చేస్తుంది. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది ఫాల్స్ అని చెప్పవచ్చు. సో బూలియన్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్. సో నేను ఇక్కడ సింటాక్స్ రాస్తున్నాను. బూలియన్ 1 ఈక్వల్ టు ట్రూ. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే కనుక అవుట్పుట్ అనేది కరెక్ట్ గా చూపిస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక అవుట్పుట్ అనేది ఏమి చూపించదు. సో నెక్స్ట్ డేటా టైప్ క్యార్. క్యార్ అనేది ఒక 16-bit డేటా టైప్. సో క్యార్ అంటే యూజువల్ గా క్యారెక్టర్ అని అర్థం. దీని యొక్క మినిమం వాల్యూ
దీని రేంజ్ అనేది \u0000 నుంచి \u వరకు ఉంటుంది. ఈ డేటా టైప్ అనేది కేవలం ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేయడం కోసం మాత్రమే తయారు చేయబడింది. దీని యొక్క సింటాక్స్ అనేది క్యార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ కన్సిడర్ చేసుకుంటున్నాను, క్యాపిటల్ ఏ అని, ఈక్వల్ టు ఏ. సో నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ ఎందుకు మెన్షన్ చేశానంటే క్యార్ అనేది ఒక అర్రే టైప్ డేటా టైప్. సో అర్రేలో ప్రతి ఒక్క వాల్యూ కూడా ఏదైనా ఒక క్యారెక్టర్ ని మనం షో చేయాలంటే ఖచ్చితంగా సింగిల్ కొటేషన్స్ అనేది కంపల్సరీ. సో ఫ్రెండ్స్, ముందుగా జావా లిటరల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. లిటరల్ అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ రిప్రజెంటేషన్. మీరు ఏదైతే ఒక కోడ్ రాస్తారో ఆ కోడ్ యొక్క ఫిక్స్డ్ వాల్యూనే జావా లిటరల్ అని మనం చెప్పచ్చు. సో ఇది కాంపిటేషన్ లేకుండా కోడ్ అనేది డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నేను మీకు జావా లాంగ్వేజ్ లో కొన్ని నోటేషన్స్ ని ఇక్కడ రాసి చూపిస్తాను. సో ముందుగా \n. \n అంటే న్యూ లైన్ అని అర్థం. ఇది జావా లాంగ్వేజ్ లో మీరు కోడ్ 1 by 1 రాస్తారు కదా, మీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలని దీని అర్థం. ఒకవేళ మీరు \n కనుక యూజ్ చేసినట్లయితే మీ అవుట్పుట్ అనేది మీరు ఎక్కడైతే యూజ్ చేస్తారో తర్వాతి భాగం అంతా ఒక కొత్త లైన్ లో కింద డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ \r. \r అంటే క్యారేజ్ రిటర్న్ అని అర్థం. క్యారేజ్ రిటర్న్. అండ్ \f. \f అంటే ఫార్మ్ ఫీడ్ అని అర్థం. ఫార్మ్ ఫీడ్ అంటే మీరు \f కనుక ఇచ్చినట్లయితే మీరు ఇచ్చిన మొత్తం మీ సోర్స్ కోడ్ లోని మొత్తం డాక్యుమెంట్ అనేది ఫార్మ్ వైజ్ గా డిజైన్ అవుతుంది. సో \b. \b అంటే బ్యాక్ స్పేస్ అని అర్థం. మీ అవుట్పుట్ లో ఏదైనా ఒక వర్డ్ ప్రింట్ కనుక ఉంటే దాన్ని 1 bit స్పేస్ అనేది \/ వస్తుంది. వెనక్కి జరుగుతుందని అర్థం. బ్యాక్ స్పేస్. అండ్ \s. \s అంటే స్పేస్ అని అర్థం. సో మీరు మీ అవుట్పుట్ లో ప్రతి లైన్ కి కొద్దిగా స్పేస్ అనేది ఇది అలాట్ చేస్తుంది. అండ్ \t. t మీన్స్ ట్యాబింగ్ అని అర్థం. సో మీరు మీ అవుట్పుట్ లో ప్రతి వర్డ్ కి సమ్ డిస్టెన్స్ అనేది కావాలనుకుంటే \t కనుక యూజ్ చేసినట్లయితే వర్డ్ కి మధ్య ఒక ట్యాబ్ అంత స్పేస్ వస్తుంది. ట్యాబ్ మీన్స్ 8 bits అని అర్థం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జావా లాంగ్వేజ్ సంబంధించిన డేటా టైప్ గురించి తెలుసుకున్నాం. మా నెక్స్ట్ ట్యుటోరియల్ ద్వారా జావా లాంగ్వేజ్ లో మాడిఫైర్ అంటే ఏంటి, మాడిఫైర్ లో టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.